అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి ముహూర్తం ఇంకెప్పుడు 40%తో ఫిట్మెంటు జూలై 2023 నుంచి అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుందా? సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా పీఆర్సీని సాధ్యమైనంత త్వరలోనే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీ ఇంకెప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీలు గుప్పించిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడిచినప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయులను దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలైతే లెక్కిస్తుంది. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం రాగానే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 మంత్స్లోగా సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు ఆ సిఫార్సులు కమిషన్ నుంచి తప్పించుకోలేదు. పైగా మొదటి వాయిదా ఏప్రిల్ 2024 నుంచి అక్టోబర్ 24 వరకు, రెండో వాయిదా అక్టోబర్ 24 నుంచి 2026 మార్చి 31 వరకు, ఇక 2026 మార్చి నుంచి 2026 సెప్టెంబర్ 31 వరకు ముచ్చటగా మూడోసారి వాయిదా వేసి పీఆర్సీకి సంబంధించి ఇవ్వకుండా చేస్తున్నారు. సో వాస్తవానికి ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఉద్యోగోపాధ్యాయ పెన్షన్లకు వేతనాలను స్థిరీకరించి తాజా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి దానికి అనుగుణంగా వేతన సవరణ సంఘం సిఫార్సులు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక వేతన సవరణ సంఘం ప్రతిపాదించే పీఆర్సీ తాజా ద్రవ్యోల్బణం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించాలి. గత పీఆర్సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్మెంట్లన్నీ కలిపి వచ్చిన మొత్తాలని తాజాగా మూల వేతనాలుగా మాస్టర్ స్కేల్ ఇంక్రిమెంట్లు శాస్త్రీయంగా ప్రతిపాదించిన ఆవశ్యం అయితే ఉంది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఆర్ బిశ్వాన్ చైర్మన్గా 2018 మే 18న మొదటి పీఆర్సీ కమిటీని కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఇక 2021 నుంచి 43%తో ఫిట్మెంట్ని అమలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఏడాదికి 12,595 కోట్ల అదనపు భారం పడిన కరోనా కష్టాలు వెంటనే రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయ ఉద్యోగుల పాత్రను గుర్తించి అంతటి భారాన్ని కూడా భరించేందుకు సిద్ధపడింది. ఇక మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. 2027-23 జూలై 1 నుంచి సెకండ్ పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. ఇక కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ సర్కార్ 2023 అక్టోబర్ 2న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ శివశంకర్ను చైర్మన్గా వేతన సవరణ సంఘాన్ని నియమించింది. 6 నెలల్లోగా రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. అనేక పర్యాయాలు చర్చించి ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. సుదీర్ఘమైన కసరత్తు తర్వాత పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. రిపోర్టును సమర్పించేందుకు అధికారులు ప్రభుత్వం అనుమతి కోరారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచాలంటేనే జంకుతున్నారు. ఒకసారి నన్ను కోసినా పైసలు లేవు అని, మరొకసారి మీకు జీతాలు పెంచి ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలా, లేక రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి పథకాలు, సామాజిక పెన్షన్లు తగ్గించాలంటూ ఉద్యోగ ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు అసమంజసం, ప్రమాదకరం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తున్న పీఆర్సీ నివేదికను తెప్పించుకోకుండా దాన్ని అమలు చేయకుండా బీఆర్ఎస్ సర్కార్ను ఆడిపోసుకుని పబ్బం గడుపుకోవాలని అనుకోవడం దుర్మార్గం. ఇక సెప్టెంబర్ 2026 వరకు పీఆర్సీ నివేదికను వాయిదా వేయడం సరైన పద్ధతి కాదు. వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలి. తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని 5% ఐఆర్తో పాటు 40% ఫిట్మెంట్ 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయంలో జాప్యం చేస్తే ఉద్యోగోపాధ్యాయ పెన్షన్ల నుంచి తీవ్ర నిరసన చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు.